కడప జిల్లా కలసపాడులో 12 ఏళ్ల మోడీ పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి మండల సర్వసభ్య సమావేశంలో బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీరు, ఉపాధి హామీ, రైతులకు ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ పరికరాలు, మహిళా సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. ఎంపీటీసీ గారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, మీడియా సోదరులకి అందరికీ కూడా నా నమస్కారములు. మొట్టమొదటిసారిగా ఈ కలసపాడు మండల సర్వసభ సమావేశానికి ఇక్కడ నేను రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా అందే విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ముఖ్యంగా రైతులకు మన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇటువంటి పరికరాలు అనేవి సబ్సిడీ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2019 జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా తాగునీటిని కూడా అందించడం జరుగుతుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా ఈ రోజు ప్రపంచంలో మన దేశం